రసం చేసే విధానం: ధనియాలు, తెల్లపాయలు, మిరపకాయలు, టమోటా, జీలకర్ర, చింతపండు, మిరియాలు, కొబ్బరి చేసుకున్న విధానం చూపిస్తాను. గ్యాస్ వెలిగించుకొని చింతపండు నానబెట్టుకోవాలి. టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు పక్కన పెట్టుకొని ధనియాలు వేసుకున్నాం. జీలకర్ర, వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మిరపకాయలు, కొబ్బరి, తెల్లపాయలు, టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. మిక్సింగ్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక ఇంకా పొయ్యి వెలిగించి పొయ్యి మీద చేస్తాను చూడండి. నూనె, పోపు, కరివేపాకు, ఈ పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసి కాసేపు మగ్గనిచ్చుకోవాలి. రసం ఇలా చేస్తే ఎంత అన్నమైనా కూడా ఈజీగా తినేయచ్చు. చింతపండు వేస్తున్నాను. చింతపండు వాటర్ వేసాను. ఇక టేస్ట్కి తగినంత సాల్ట్, మీ ఇష్టం. నేనైతే ఉప్పే వేస్తున్నాను. పసుపు, వాటర్ ఇంకా నిండుగా పోయాలి. పోపులు వేసే వీడియో క్లిప్పు తీయడం మర్చిపోయాను. ఏం లేదు, బాండవ పెట్టుకొని ఆయిల్, పోపులు, కరివేపాకు వేసాను. ఆ పేస్ట్ చేసుకున్నాగా వేయించిన పెట్టిన పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని చేస్తున్నాను. బాగా బాయిల్ అవ్వాలి. బాగా మరిగితే బాగా 2-3 పొంగులు వస్తే కొత్తిమీర వేసుకొని దించేయడమే ఫ్రెండ్స్. ట్రై చేయండి. ట్రై చేసి చేసుకొని తినండి. ఎంతో టేస్టీగా ఉండే రసం. అల్లం పేస్ట్, వాటర్, బాగా మరగాలి.
బాగా మరుగుతూ ఉంది కదా. ఇప్పుడు సాంబార్ పొడి, సారీ రసం పొడి వేస్తాను. ఇంకా కొత్తిమీర వేసి దించేయడమే. టేస్టీగా రసం చేసే విధానం నా స్టైల్లో చేసుకొని తినండి. తిని ఎలా ఉందో చెప్పండి. టేస్టీగా రసం రెడీ. ఇక కొత్తిమీర వేసుకొని దించేయడమే. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.